కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించి తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మద్యం షాపులో పనిచేసే వాళ్ళంతా రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లు కూడా అదే పరిస్థితిలో ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తీసుకుంటే 5 మండలాల పరిధిలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి సంబంధించి చాలామంది ఉద్యోగులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు శాలరీస్ చాలా రోజులుగా రావట్లేదు. అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆందోళన కాస్త తీవ్ర రూపం దాల్చింది. రోజు ప్రదర్శన చేస్తున్న అధికారులు కోరుతున్నా సరే వీళ్ళకి ఇప్పటివరకు జీతాలకు సంబంధించి బడ్జెట్ కానీ అదేవిధంగా వీళ్ళకి కేటాయించవలసిన నిధులు కానీ ఇప్పటిదాకా రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తారు. మీరు చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది? ముఖ్యంగా అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు సమాధానం? మేము శ్రీ సత్యసాయి డ్రింకింగ్ సప్లై వాటర్ ప్రాజెక్టులోనే 2007 నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నామండి. అయితే ఇదివరకు మన ముందు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా జీతాలు అయితే కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్ గారు మా మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పెడదామని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ క్యూఎండ్సీ కమిషన్లోని నివేదిక ఇమ్మని చెప్పి దాని మీద ప్రాసెస్ చేశారు. చేసిన లాస్ట్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని తాత్కాలికంగా పక్కన పడిపోవడం జరిగింది. ఆ పెండింగ్లో ఏంటంటే ఓవరాల్గా మా బతుకులు మారతాయేమో అనుకున్నాము. అక్కడ లాస్ట్ మినిట్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మొత్తం మా బతుకులు ఇదైపోయినాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా ఆ పెండింగ్ కొనసాగుతూ వస్తుంది. అయితే ఇటీవల ఏమైందంటే దీని మీద మేము ఎన్నోసార్లు నిరసన తెలియపరిచాం. మొన్న ఇటీవల 2 సార్లు కూడా ధర్నా చేసాము. ధర్నాలో కూడా ఎటువంటి స్పందన రాలేదు. మళ్ళీ ఇంకా దాన్ని మా జనాల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో ఇవాళ ఇక ఏమీ తోచని పరిస్థితిలో, ఎందుకంటే మొత్తం మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి ఉన్నాయి. అటు కరెంటు బిల్లులు అయితేనో, ఇటు స్కూల్ పిల్లలకి ఫీజులు అయితేనో, ఇలా మొత్తం అన్నీ కూడా ఇబ్బంది పడిపోయి ఉండడంలోనే మేము ఇంకా ఇటు తోచని పరిస్థితిలో ఇవాళ రోడ్డు మీద పడి ఈ విధంగా సమ్మె చేయవలసిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఎప్పుడు కూడా మేము ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అయితే చేయలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు తప్పని పరిస్థితిలో మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు మేము యాక్చువల్లీ ఏంటంటే మాకున్న జీతాలు, పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో జీతాలు చెల్లించాలి. అలాగే దాంతోపాటు పిఎఫ్, ఈఎస్ఏ ఈ రెండు కట్టడం వల్ల ఏంటంటే మాకు కొద్దిగా భరోసా అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మెడికల్గా చూపించుకోవడానికి మాకు ఈఎస్ఏ ఫెసిలిటీ ఉంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. అటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఇప్పుడు రీసెంట్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అధికారులను అడిగితే కనుక మాకు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏం రాలేదు, వాళ్ళు ఇస్తేనే కానీ మేము ఇచ్చే పరిస్థితి అయితే లేదు అని చెప్పి కాంట్రాక్టర్లు అయితే మాట్లాడుతున్నారు. మొత్తం మేము 54 మంది సార్. మొత్తం ఓవరాల్గా అయితే ఈస్ట్ గోదావరిలో 5 మండలాల్లో మేము వాటర్ సప్లై 80 గ్రామాలకు వాటర్ సప్లై ఇస్తాం. మొత్తం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటామండి. యాక్చువల్లీ అంటే దీన్ని లాస్ట్ ఇయర్ అయితే మన జగన్ గారు దీన్ని ఒక కార్పొరేషన్లో తీసుకొచ్చి శాలరీస్ ఇద్దాం, ఒక నిర్దిష్టంగా టోటల్గా అంటే ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఒక జీతాలు ఏర్పాటు చేద్దామని ఆలోచన చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చే లోపే నోటిఫికేషన్ రావడంలో పెండింగ్ అయింది. అయితే అధికారులు అయితే ఎటువంటి స్పందన లేదండి, మా పరిధిలో లేదు అనేసి వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే కనబడుతుంది సార్. మాకు అది కాంట్రాక్ట్ ఒకటి చెప్తున్నారు, అధికారులు అయినా సరే సార్ మాకు అమౌంట్ రావాలి. కాంట్రాక్ట్ బిల్లు అవుతే కానీ మేము ఏ విధంగా కాంట్రాక్ట్ని మేము చెప్పలేము అని చెప్తున్నారు సార్. కాంట్రాక్ట్కి బిల్లు అవుతే కనుక మేము అన్నీ కట్టిస్తాము అని చెప్తున్నారు సార్. కాంట్రాక్ట్ బిల్లు ఏమని చెప్పి మేము ఏమీ చేయలేము, మీ ఇష్టం రాలేదు సార్.